ప్రత్యర్థుల బలాన్ని తగ్గించే ప్రయత్నంలో కమలనాథులు ఉన్నారా? ముఖ్యంగా కాంగ్రెస్ ను టార్గెట్ చేయాలనుకుంటున్నారా? తెలంగాణలో బలపడేందుకు రాహుల్ గాంధీ వచ్చి మీటింగ్ పెట్టిన మెదక్ జిల్లానే టార్గెట్ పెట్టుకున్నారు బీజేపీ నేతలు. ఒక్కొక్కరిని పార్టీలో చేర్చుకుంటున్నారు. తెలంగాణలో కమలం పార్టీ తన బలం పెంచుకోవాలనుకుంటోంది. అందుకోసం భారీగానే కసరత్తు చేస్తోంది. పార్టీ బలోపేతంలో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిన బీజేపీలోకి ఈ మధ్యకాలంలో నందీశ్వర్ గౌడ్ ను పార్టీలో చేర్చుకుంది. కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా పనిచేసిన నందీశ్వర్ గౌడ్ కు జిల్లాలో ఆ పార్టీ నేతలతో మంచి పరిచయాలున్నాయి. ఇప్పటికే మెదక్ జిల్లాలోని కాంగ్రెస్ నేతలను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు గౌడ్ పదే చర్చలు కూడా జరుపుతున్నారు. మాజీ మంత్రుల నుంచి మాజీ ఎమ్మెల్యేల దాకా కమలం పార్టీ గూటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు నందీశ్వర్ గౌడ్. ముందుగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుచరులకు గ్యాలం వేశారు. గతంలో మెదక్ పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో జగ్గారెడ్డి బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిన వెంటనే కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. దాంతో బీజేపీ జగ్గారెడ్డిపై పీకల్లోతు కోపంతో ఉంది. ఇప్పుడు జగ్గారెడ్డిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వచ్చిన నందీశ్వర్ గౌడ్ తో స్కెచ్ వేస్తుంది కమలం పార్టీ. సంగారెడ్డి జిల్లాలో మరి మీ నాయకత్వాన్ని బలపరుస్తూ, అక్కడ మోడీ గారు అమిత్ షా గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి సంగారెడ్డిలో 5 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలు కూడా మేము బీజేపీ జెండా ఎగిరేస్తామని 2019లో ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. నందీశ్వర్ గౌడ్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం పటాన్ చెరువు నుంచి భారీ మెజార్టీతో గెలవాలనే లక్ష్యంతో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కమలం కండువా కప్పుకున్న నందీశ్వర్ గౌడ్ వచ్చే నెలలో పటాన్ చెరువులో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. బహిరంగ సభకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని రావాలని ఇప్పటికే కోరారాయన. సభ సందర్భంగా పటాన్ చెరువులోని కాంగ్రెస్ క్యాడర్ను కూడా బీజేపీలో చేర్చే ప్రయత్నం చేస్తున్నారు గౌడ్. వాస్తవానికి బీజేపీలో షరతులతో కూడిన చేరికలుండవు. కానీ నందీశ్వర్ గౌడ్కు మాత్రం వచ్చే ఎన్నికల్లో పటాన్ చెరువు టికెట్ ఇస్తామని ముందే చెప్పినట్లు సమాచారం. అందుకే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన కసరత్తు చేస్తున్నారు. అంతేకాదు, మెదక్ జిల్లాలోని కాంగ్రెస్ క్యాడర్ను కమలం వైపు తీసుకొచ్చే బాధ్యత కూడా హైకమాండ్ నందీశ్వర్ గౌడ్కే అప్పజెప్పింది. ఈ యొక్క నల్ల డబ్బును వెలికి తీసుకురావడానికి పెద్ద నోట్ల రద్దు కార్యక్రమం సంబంధించిన వ్యక్తి నందీశ్వర్ గౌడ్ గారు. ఆ రకంగా బాహాటంగా నరేంద్ర మోడీ పాలన, పనితీరు, అవినీతి రహిత విధానాలను నచ్చి వారు కాంగ్రెస్ కాదని బీజేపీలో చేరి బీజేపీలో ఈరోజు చురుకుగా పనిచేస్తున్నారు. ఈరోజు మళ్ళీ అదే సదావ్ చిరుపేటకు సంబంధించిన కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మరి గుప్తా నేతృత్వంలో మరి అభిషేక్ గౌడ్ యొక్క చొరవతోని పెద్ద ఎత్తున ఇంత సంఖ్యలో పార్టీలు చేస్తున్నారంటే వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం పూర్తిగా ఈరోజు సడిలిపోతున్నది. నందీశ్వర్ గౌడ్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా జగ్గారెడ్డి అనుచరులను టార్గెట్ చేశారు. బీజేపీలోకి చేరికలు ఇప్పటితో ఆగవంటున్నారు. మెదక్ జిల్లా నుంచి మాజీ మంత్రులతో పాటు జడ్పీ చైర్మన్ గా పనిచేసిన సీనియర్ నేతకు కూడా గాలం వేస్తున్నారు కమలనాథులు.